గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఈరోజు మన వీడియోలో జనరల్ నాలెడ్జ్ బిట్స్ చూద్దాం. ఇండియన్ హిస్టరీ మరియు వరల్డ్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ మెయిన్ ప్రధానమైనటువంటి బిట్లు చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. IMF ఏర్పాటు చేసిన సంవత్సరం 1945 డిసెంబర్ 27. అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడి పదవీ కాలం. అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడి పదవీ కాలం 3 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి ప్రథమ సెక్రటరీ జనరల్. ఐక్యరాజ్య సమితి ప్రథమ సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి. భద్రతా సమితిలో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? భద్రతా సమితిలో శాశ్వత సభ్య దేశాలు 5. అవి అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా. భద్రతా సమితిలో తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని? భద్రతా సమితిలో తాత్కాలిక సభ్య దేశాలు 10. మొహంజదారోలో అతిపెద్ద కట్టడం ఏది? మొహంజదారోలో అతిపెద్ద కట్టడం ధాన్యాగారం. బార్లీ, ఆవాలు ఎక్కడ బయటపడ్డాయి? బార్లీ, ఆవాలు బన్మాలీలో బయటపడ్డాయి. ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆధారం. ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆధారం ఋగ్వేదం. ప్రస్తుతం మనకు ఎన్ని పురాణాలు కలవు? ప్రస్తుతం మనకు 18 పురాణాలు కలవు. వేదాంగాలు ఎన్ని? 6. వేద సాహిత్యాన్ని ఏమంటారు? వేద సాహిత్యాన్ని శృతి అని పిలుస్తారు. వేదాంగాలను ఏమంటారు? వేదాంగాలను స్మృతి అని పిలుస్తారు. వేదాంగాలు ఏ రూపంలో ఉన్నాయి? వేదాంగాలు సూత్రాల రూపంలో ఉన్నాయి. ప్రాచీన కాలంలో న్యాయ పరిపాలన దేని మీద ఆధారపడి జరిగింది? ప్రాచీన కాలంలో న్యాయ పరిపాలన మను ధర్మశాస్త్రం మీద ఆధారపడి జరిగింది. ఋగ్వేదంలో ఏ నదికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది? ఋగ్వేదంలో సరస్వతి నదికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రస్తుతం సరస్వతి నది లేదు. ఏ ముఖ్య నదికి ఋగ్వేద ఆర్యులు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు? గంగా నదికి ఋగ్వేద ఆర్యులు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఋగ్వేదంలో ఓం అనే పదం ఎన్నిసార్లు వాడబడింది? ఋగ్వేదంలో ఓం అనే పదం 1028 సార్లు వాడబడింది. ఇదే అత్యధికంగా వాడబడిన పదం. యోగ సూత్రాలను ఎవరు రాశారు? యోగ సూత్రాలను రాసిన వారు పతంజలి. నాగలి దేవతగా కీర్తించబడింది ఎవరు? నాగలి దేవతగా కీర్తించబడింది సీత. వ్యవసాయ పనుల్లో ఇనుము వాడకం ఎప్పటి నుండి ప్రారంభమైంది? వ్యవసాయ పనుల్లో ఇనుము వాడకం క్రీస్తుపూర్వం 1000 నుండి జరిగింది. పురుషార్థాలు ఏవి? పురుషార్థాలు అనగా ధర్మం, అర్థం, కామం, మోక్షం. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? ఇది గతంలో కొన్ని ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. గాయత్రి మంత్రం ఋగ్వేదంలో కలదు. బాల్య వివాహాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? బాల్య వివాహాలు ప్రారంభమైంది మలివేద కాలంలో. ద్విజులు అంటే ఎవరు? 2 సార్లు జన్మించిన వారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. వీరిని ద్విజులు అని పిలిచేవారు. వడ్డీ వ్యాపారం ఏ కాలం నుండి జరుగుతుంది? వడ్డీ వ్యాపారం ఋగ్వేద కాలం నుండి జరుగుతుంది. గోత్ర గురించి మొదటిసారిగా ఎందులో ఉన్నది? గోత్ర గురించి అథర్వణ వేదంలో ఉంది. ఋగ్వేద కాలంలో రాజులకు ప్రజలు చెల్లించే రక్షణ సుంకం పేరు? ఋగ్వేద కాలంలో రాజులకు ప్రజలు చెల్లించే రక్షణ సుంకం పేరు బలి.
ఋగ్వేద రాజులకు ప్రజలు చెల్లించే పన్నులు. ఋగ్వేద రాజులకు ప్రజలు చెల్లించే పన్నులు బలి, భాగ, శుల్క. ఋగ్వేద కాలంలో వెలసిన ఆర్య ఋషులు. ఋగ్వేద కాలంలో వెలసిన ఆర్య ఋషులు విశ్వామిత్ర, వశిష్ఠుడు. ఆర్యుల కాలంలో గ్రామానికి పెద్దను ఏమని పిలిచేవారు? ఆర్యుల కాలంలో గ్రామానికి పెద్దను గ్రామని అని పిలిచేవారు. కొన్ని ఆర్య గ్రామాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? కొన్ని ఆర్య గ్రామాల సమూహాన్ని విస్ లేదా విషయం అని పిలిచేవారు. సోలమని అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? సోలమని అనే గ్రంథాన్ని రచించింది తలయోక్తి. జీవక చింతామణి గ్రంథ రచయిత. జీవక చింతామణి రచయిత తిరువత్తక్కన దేవర. చోళులు ఆచరించిన మతం. చోళులు ఆచరించిన మతం శైవ మతం. తారేకుర్రం అనగా. చోళుల కాలంలో తారేకుర్రం అనగా పురపాలక సంఘం అని అర్థం. కులోత్తంగుని ఆస్థాన కవి. కులోత్తంగుని ఆస్థాన కవి జయంగొండార్. సంగమ తవరిద అని ఏ చోళరాజును సంబోధిస్తారు? సంగమ తవరిద అని కులోత్తంగవన్ని సంబోధిస్తారు. కళింగపట్టు పారణి గ్రంథ రచయిత. కళింగపట్టు పారణి గ్రంథ రచయిత జయంగొండార్. చోళుల పరిపాలన విధానంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఏమని పిలుస్తారు? చోళుల పరిపాలన విధానంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ను వారి అని పిలిచేవారు. చోళుల పరిపాలన వ్యవస్థలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు? చోళుల పరిపాలన వ్యవస్థలో భూమి శిస్తును కడామై లేదా కుడేమయ్యి అని పిలిచేవారు. రాష్ట్రకూట్ల రాజ్యస్థాపకుడు ఎవరు? రాష్ట్రకూట్ల రాజ్యస్థాపకుడు దంతిదుర్గుడు. శంకరాచార్యుల అద్వైతానికి మరొక పేరు. శంకరాచార్యుల అద్వైతానికి మరొక పేరు ఉత్తర మీమాంస. శంకరాచార్యుల శిష్యులను ఏమంటారు? శంకరాచార్యుల శిష్యులను స్మార్తులు అని పిలుస్తారు. శంకరాచార్యులు మోక్ష సాధనకు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? శంకరాచార్యులు మోక్ష సాధనకు జ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. శంకరాచార్యుల గురువు. శంకరాచార్యుల గురువు గోవిందపాదుడు. ఇండియన్ జాగ్రఫీ. భారతదేశం మధ్య నుండి వెళ్ళే రేఖ. భారతదేశాన్ని మధ్యగా ఉండే రేఖ కర్కట రేఖ. ఉత్తర దక్షిణాలుగా భారతదేశం పొడవు. ఉత్తర దక్షిణాలుగా భారతదేశం పొడవు 3214 కిలోమీటర్లు. గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణిక కాలానికి మధ్య తేడా. గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణికి మధ్య తేడా 5:30 గంటలు. పాకిస్తాన్తో సరిహద్దు గల రాష్ట్రాలు ఎన్ని? పాకిస్తాన్తో సరిహద్దు గల రాష్ట్రాలు 4. క్రింది వానిలో పాకిస్తాన్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? హర్యానా. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లు పాకిస్తాన్తో సరిహద్దు గలవు. హర్యానాకు లేదు. మెక్మోహన్ రేఖ ఎక్కడ ఉంది? మెక్మోహన్ రేఖ భూటాన్కు తూర్పున భారత్ చైనాల మధ్య కలదు. భారతదేశపు పశ్చిమాన గల చిత్తడి నేలల ప్రాంతం. భారతదేశపు పశ్చిమాన గల చిత్తడి నేలల ప్రాంతం రాణ్ ఆఫ్ కచ్. మన దేశంలో మొట్టమొదటి సూర్యోదయం పొందు రాష్ట్రం. మన దేశంలో మొట్టమొదటి సూర్యోదయం పొందు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో చివరగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం. భారతదేశంలో చివరగా సూర్యోదయం రాష్ట్రం గుజరాత్. దాదాపు 2 గంటల పైన తేడా ఉంటుంది మొదటి సూర్యోదయానికి చివరి సూర్యోదయానికి. మొదటగా అరుణాచల్ ప్రదేశ్, చివరి సూర్యోదయము గుజరాత్. మన దేశంలో
ఎర్ర నేలలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆన్సర్ ఏబిసిడి. తమిళనాడు, మైసూర్, మధ్యప్రదేశ్, ఒడిశా. ఈ క్రింది వనలో రేగడి నేలలుగా వ్యవహరించబడేవి ఏవి? క్రింది వనలో రేగడి నేలలుగా వ్యవహరించబడేవి నల్ల నేలలు. మరికొన్ని తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.